నమస్కారం అండి. నేను డాక్టర్ మోహ శ్రీనివాస్ అండి. నేను కార్డియాలజిస్ట్‌ని. మోహ శ్రీనివాస్ యూట్యూబ్ ఛానల్‌కి మీకు స్వాగతం అండి. మనం జనరల్‌గా షుగర్ తగ్గడానికి, షుగర్ రాకుండా ప్రివెంట్ చేయడానికి, బరువు తగ్గడానికి ఏం తినాలి, ఏం తినొద్దు అనేటటువంటివి ఎప్పుడు డిస్కస్ చేస్తూ ఉంటాం. పైగా ఇప్పటిదాకా చాలా వీడియోలు కూడా చేశాం. వీటి మీద అథారిటీ ఎవరు అంటే వాళ్ళు దీని మీద రిసర్చ్ చేసేవాళ్ళు, పీహెచ్‌డీ డిగ్రీలు స్వయంగా ఇచ్చేవాళ్ళు ఎవరు? నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ హైదరాబాద్‌లో తార్నాకలో ఉంది. ఇది హైదరాబాద్‌లో ఉన్నప్పటికీ ఇది నేషనల్ భారతదేశానికి మొత్తంకి సంబంధించినటువంటి తిండి వీటి మీద రిసర్చ్ చేసి ఏది మంచిది, ఏది అంత మంచిది కాదు, ఈ ఏవి మనం పండించడానికి ఎంకరేజ్ చేయాలి అనేటటువంటి చెప్పేటటువంటి ఒక అపెక్స్ ఆర్గనైజేషన్. వాళ్ళు 2016లో ఒక పుస్తకం రిలీజ్ చేశారు. ఏమిటి? భారతదేశంలో మొత్తం భారతదేశంలో రకరకాల ఏరియాల్లో వాళ్ళు తినే తిండి, వాళ్ళ తినే తిండిలో ఉన్నటువంటి పోషకాహారాలు వీటి మీద చేశారు. దానిలో టేబుల్స్ ఇచ్చారు. మొత్తం పుస్తకం అంతా టేబుల్సే. అంటే ఏమిటి? ఇప్పుడు ప్రతిదానికి కూడా దాంట్లో సంబంధించిన కార్బ్స్ ఎంత ఉంటాయి, ప్రోటీన్స్ ఎంత ఉంటాయి, ఫ్యాట్, ఆయిల్ ఎంత ఉంటుంది, వైటమిన్స్ ఎంత ఉంటాయి, మినరల్స్ ఎంత ఉంటాయి, ఇవన్నీ కూడా అనలైజ్ చేశారు వాళ్ళు. దానిలో టేబుల్ 6 ఏంటంటే కార్బోహైడ్రేట్స్ అంటారు. అంటే మనం తినేటటువంటి అన్నము, గోధుమలు, చపాతీలో తిన్నట్టు అన్నము, గోధుమలు, జొన్నలు, రాగులు ఇట్లాంటివన్నిటిని కూడా వాళ్ళు అనలైజ్ చేసి ఒక టేబుల్ పెట్టారు. దాంట్లో జనరల్‌గా మనం ఏం చెప్తున్నాం, బరువు తగ్గాలన్నా, షుగర్ రాకుండా ఉండాలన్నా, షుగర్ బీపీలు అవాయిడ్ చేయాలన్నా కూడా తగ్గించాల్సినవి ఇవన్నీ కూడా కార్బ్స్ అని చెప్తున్నాం కదా! సో, ఈ కార్బ్స్‌లో బెటర్ కార్బ్ ఏది చూసినప్పుడు అన్నిటికంటే ఎక్కువ శాతం వీటిల్లో రిఫైన్డ్ కార్బ్స్ ఉన్నటువంటి ఏంటిది వరి, అన్నం. అన్నిటికంటే ఎక్కువగా ఉన్నటువంటి కార్బ్స్ దీంట్లో ఉంది. అంటే ఇది మనం తినేది అది బేసికల్లీ. ఇది తినడం వల్ల మనకి షుగర్ పెరుగుతోంది. దాని నుంచి కొలెస్ట్రాల్ పెరుగుతోంది. దాని నుంచి జబ్బులు వస్తున్నాయి. సో, అది అన్నిటికంటే హైయెస్ట్. దానికంటే ఇప్పుడు వరిలోనే తెలుపు బాగా పాలిష్డ్ రైస్‌లో ఎక్కువున్నాయి. ఎరుపుగా ఉండేటట్టు అంత పాలిష్డ్ కానటువంటి రైస్‌లో కొంచెం తక్కువున్నాయి. కానీ ఈ రెండిటికంటే కొంచెం తక్కువున్నది గోధుమలు. ఆ గోధుమల్లో కూడా అన్‌పాలిష్డ్, పాలిష్డ్ రైస్ లాగానే గోధుమలు అంటే దంచిన గోధుమలంటే గోధుమ రవ్వ అయితే కొంచెం బెటర్. దానిలో అది ఫైన్‌గా ఉండదది. ఫైబర్ ఉంటుంది దాంట్లో. గోధుమ పిండిలో ఇంకా ఏంటంటే క్యాలరీస్ ఎక్కువుంటాయి. సో, మనం ఏది తినొచ్చు, ఏది తినకూడదని ఆర్డర్ చూస్తే వర్స్ట్ ఈజ్ వైట్ రైస్, తర్వాత రెడ్ రైస్, తర్వాత గోధుమ రవ్వ, తర్వాత గోధుమ పిండి, ఆ తర్వాత వచ్చేవి రాగులు, ఈ సామలు, గీమలు ఇవన్నీ తర్వాత వస్తాయి. అన్నిటికంటే తక్కువగా ఉండేది అంటే నెంబర్ కూడా చూసుకుంటే ఇప్పుడు రైస్ 71 అయితే 55 దగ్గర ఉంది జొన్నలు. దాన్ని స్వర్గం అంటారు. జొన్నలు అవి ఎర్ర జొన్నలు, తెల్ల జొన్నలు చూసారా? దీంట్లో తెల్ల జొన్నలు బాగా తక్కువ క్యాలరీస్ ఉన్నాయి. సో, జొన్న రొట్టెలు తినండి అని అందరికీ చెప్తూ ఉంటాం. అంతకంటే తక్కువగా ఉన్నది మొక్కజొన్న. అది ఎర్ర జొన్నలు అంటారు తెలంగాణలో. మొక్కజొన్న అని ఆంధ్ర ఏరియాలో అంటారు. మొక్కజొన్న చాలా ఒక రకంగా మనకి ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకు? మీరు ఈ సినిమాలకెళ్లారనుకోండి, అక్కడ స్వీట్ కార్న్ అని అమ్ముతాడు. మొక్కజొన్న పొత్తులు, కండెలు అంటారు, పొత్తులు అంటారు. వాటిని తీసి దాన్ని వాడు ఉడకబెట్టి ఉప్పు, కారం వేసి ఇస్తాడు. మసాలా పౌడర్ వేసి ఇస్తాడు. ఇది పేరు స్వీట్ కార్న్. అంటే దీనిలో స్వీట్ ఉందనుకుంటాం. కానీ మొత్తము ఈ టేబుల్ మొత్తం మీద అన్నిటికంటే అతి తక్కువ క్యాలరీస్, కార్బోహైడ్రేట్స్ ఉన్నది స్వీట్ కార్న్. మొక్కజొన్నలో స్వీట్ కార్న్. సో, ఈ మొక్కజొన్నలో అన్నిటికంటే తక్కువ క్యాలరీస్ ఉండేటటువంటి తిండి. సో, దీన్ని తినడం ద్వారా పొట్ట నిండుతుంది. ఎందుకు? దాంట్లో ఫైబర్ ఎక్కువ ఉన్నది. క్యాలరీస్ తక్కువ ఉన్నాయి. ఆల్మోస్ట్ లైక్ దానిలో ప్రతి పొత్తులో 75% వరకు నీరే ఉన్నది. సో, ఫైబర్ ఎక్కువ ఉంది, క్యాలరీస్ తక్కువ ఉన్నాయి, నీరు ఎక్కువ ఉంది, ఫ్యాట్ బాగా తక్కువ ఉండడం వల్ల కడుపు నిండుతుంది, క్యాలరీస్ రావు. మనం ఆకలిని బీట్ చేయడానికి ఎంతో మంచి చీప్ అయినటువంటి ఇది ఆల్టర్‌నేటివ్. మీరు రోడ్డు మీద కార్‌లో వెళ్తుంటే రోడ్డుకి అటు ఇటు ఎంతమంది మొక్కజొన్న పొత్తులు కాల్చి అమ్ముతూ ఉంటారు మీకు. సో, ఇది చాలా చీప్. ప్రతి వాళ్ళు కొనుక్కొని తినగలిగినటువంటి చీప్ అయిన అతి అద్భుతమైనటువంటి తిండి. నెక్స్ట్ ఇది చెప్పిన వెంటనే చాలామంది నన్ను అడుగుతారు. ఇది కాల్చాలా? ఉడకబెట్టాలా? మీకెలా కావాలంటే నాకు తినొచ్చు. కాల్చొచ్చు, ఉడకబెట్టొచ్చు. కాల్చిన తర్వాత దాన్ని కూరలాగా చేసుకొని తినొచ్చు. నేను కనీసం వారానికి 2, 3 రోజులు దీన్ని లంచ్ లాగా తింటాను దీన్ని. జస్ట్ దాన్ని ఉప్పు, ఉల్లిపాయలు వేసి ఒక మసాలా పౌడర్ వేసి మీరు ఒక బౌల్ తిన్నప్పుడు కడుపు నిండుగా ఉంటుంది. ఆ రోజంతా మీకు ఆకలి వేయదు సరిగదా! క్యాలరీస్ చాలా తక్కువ ఉంటాయి. సో, అద్భుతమైనటువంటి ఇది. సో, దీన్నే
మనం ఇంకొక పేరు పెడతారు, గ్లైసీమిక్ ఇండెక్స్ అంటారండి. ఏ తిండిలో ఎక్కువ షుగర్ ఉన్నది, ఏ తిండి తినంగానే ఫాస్ట్గా షుగర్ పెరుగుతుంది, వాటి గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువ ఉంటుంది. ఈ జొన్నలకి గ్లైసెమిక్ ఇండెక్స్ బాగా తక్కువ ఉంటుంది. కోర్స్ దీన్ని మీరు కూరలతో పప్పులతో తినలేరు, దాన్నిగా తినాల్సి వస్తుంది. కానీ మీరు దీన్ని లంచ్ లాగా కానీ ఒక స్నాక్ లాగా తినగలిగితే మీకు ఆకలి తగ్గటమే కాకుండా క్యాలరీస్ రావు. సో దానివల్ల మీరు దాని తర్వాత తినేటటువంటి లంచ్ గాని ఏమన్నా కూడా మీరు తక్కువ తింటారు, ఆరోగ్యంగా ఉంటుంది, బరువు తగ్గుతుంది, షుగర్ పెరగదు. సో ఇట్లాంటివి సుగుణాలు ఉన్నటువంటి మొక్కజొన్న పొత్తులు, కండెలు ఇవన్నీ తినడం ఎంతో బరువు తగ్గాలనుకునే వాళ్ళకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందండి. సో ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. మంచివైనా చెడువైనా స్వాగతమే. మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియో షేర్ చేసుకోండి. నమస్కారం అండి. నేను డాక్టర్ మోవా శ్రీనివాస్ మాట్లాడుతున్నానండి. డాక్టర్ మోవా శ్రీనివాస్ యొక్క యూట్యూబ్ ఛానల్కి మీకు స్వాగతం అండి. సో ఎవరికన్నా సరే ఫ్యామిలీలో షుగర్ ఉండొచ్చు గాక. సో మరి ఫ్యామిలీలో షుగర్ ఉంటే తర్వాత వాళ్ళకి షుగర్ వస్తుంది అని చెప్పేటటువంటిది మనకి కామన్గా తెలుస్తూ ఉంది. ఎవరికైతే తండ్రికి షుగర్ ఉంటుందో వాళ్ళకి 5 రెట్లు ఎక్కువ షుగర్ వచ్చే అవకాశం ఉంటుంది అని చెప్పి సైన్స్ మనకి చెప్తోంది. సో సరే, ఇవన్నీ అవకాశం ఉంది అని చెప్తున్నాం కదా. సో ఎప్పుడు మరి తెలుస్తుంది వీళ్ళకి షుగర్ వచ్చే రిస్క్ ఉంది అని చెప్పేసి తెలుసుకోవడానికి మనకేమన్నా టెస్టులు ఉన్నాయా? రక్త పరీక్షలు ఉన్నాయి, మీకు అందరికీ తెలిసిన విషయమే. రక్తంలో పరీక్ష చేసుకుంటే ఫాస్టింగ్ షుగర్, ఖాళీ కడుపున షుగర్ 126 కంటే ఎక్కువ ఉన్న, తిన్న తర్వాత గంటన్నర తర్వాత 200 కంటే ఎక్కువ ఉన్న షుగర్ ఉన్నట్టు లెక్క. సరే, ఇది నేను ఫిట్గా ఉన్నా, నేను చక్కగా ఉన్నా, నేను అన్ని పనులు చేసుకుంటున్నా, నాకు ఎలాంటి సిమ్టమ్స్ లేవు అని అనుకుంటుంటారు చాలామంది. వచ్చినప్పుడు కదా పరీక్ష చేసుకోవాల్సింది అనుకుంటూ ఉంటారు కదా. వాళ్ళకి ఒక ముఖ్యమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే, శరీరంలో షుగర్ పెరిగింది అని తెలుసుకోవడానికి కొన్ని చర్మ సంబంధిత సైన్స్ ఉంటాయి. అవి ఏంటో మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. అంటే ఒక మనిషి చర్మంలో మనం చూసి వీళ్ళకి షుగర్ ఉందా, లేకపోతే షుగర్ వచ్చే అవకాశం ఉందా, ఎస్పెషల్లీ షుగర్ తర్వాత రావచ్చా అనేటటువంటి చెప్పడానికి కొన్ని చర్మ సంబంధిత సైన్స్ కొన్ని మనకున్నాయి. అవి ఏంటో పరిశీలిద్దాం. ఒకటి, మెడ వెనకాల చంకల్లో కానివ్వండి, పొట్ట కింద భాగంలో గజ్జల్లో కానివ్వండి, చాలామందికి చర్మం నల్లబడుతూ ఉంటుంది, లేదా వైలెట్ కలర్ అంటారు, అది పక్కన పెట్టిన నలుపు రంగులో మారుతుంది చర్మం. మిగతా అంత బాగానే ఉన్న మెడ వెనక భాగంలో కానివ్వండి, మెడ పక్క భాగంలో చంకల్లో చర్మం నల్లగా అవ్వటం ఒకటి. దానికి సైంటిఫిక్ పేరుంది, ఎకాంథోసిస్ నిగ్రిగన్స్ అంటారు. బట్ సో మొదట చర్మం నల్లగా పడటం ఒకటి, ఇది కామన్గా చూస్తూ ఉంటాం. రెండవది పులిపిరికాయలు అంటుంటాయి. పులిపిరికాయలు అంటే అవి నెప్పి ఉండవు, జస్ట్ ఒక చిన్న స్కిన్ ట్యాగ్ లాగా ఉంటుంది. పులిపిరికాయలు అంటారు తెలుగులో. అవి మెడ మీద కానివ్వండి, చంకల్లో చాలా చాలా కామన్గా ఉంటాయి. ఛానల్ మీరు చూడండి. సో ఇవి, లేదా పొట్ట మీద గజ్జల్లో, ఇవి పులిపిరికాయలు ఉండడం. మూడోది, మొదట అసలు లావుగా ఉండడం, పొట్ట ఎక్కువగా ఉండడం. లావుగా అంటే పొట్ట ఎక్కువగా ఉండకుండా, మనిషి సన్నగా ఉంటాడు, పొట్ట ఎక్కువ ఉంటుంది. సో మీరు దానికి కొలిచినట్లయితే, లేదా మీ ప్యాంటు సైజు చూసుకున్నప్పుడు 40 కంటే ఎక్కువ ప్యాంటు సైజు మగవాళ్ళల్లో, 35 ఇంచుల కంటే ఎక్కువ ఆడవాళ్ళలో ఉన్నట్లయితే మీకు షుగర్ ఆల్మోస్ట్ ఉండాలి, లేదా వచ్చే అవకాశం ఉన్నది. సో ఈ 3. తర్వాత 4వది ఏంటంటే బట్టతల అంటే ఎస్పెషల్లీ మధ్య భాగంలో జుట్టు ఊడిపోవటం వల్ల అది కూడా ఒక షుగర్ ఉంది లేదా రాబోతుంది అనడానికి సంకేతం కావచ్చు. దీన్ని ఆండ్రోజెనిక్ అలోపేషియా అంటారు బేసికలీ. అంటే మగవాళ్ళకు ఉండేటటువంటి జుట్టు ఊడిపోవటం లాంటిది, ఎస్పెషల్లీ తల పై భాగంలో మధ్య భాగంలో జుట్టు ఊడిపోతూ ఉండడం. లాస్ట్ది ఇన్ఫెక్షన్లు ఎక్కువ ఉండడం, ఎస్పెషల్లీ ముఖం మీద కానివ్వండి. ముఖం మీద చిన్నపిల్లల్లో చూస్తాం మనం. సో ముఖం మీద కొంచెం ఈ మొటిమలు ఉండడం అనేది సహజంగా అందరికీ చూస్తారు. ముఖం మీద ఎలాగైతే మొటిమలు వస్తాయో అట్లాగే భుజములు వెనక, వీపు పైన భాగంలో, పొట్ట మీద ఎక్కువ, వీపు పై భాగంలో, భుజముల వెనకాల ఇట్లా మొటిమల్లాగా రావడం గమనిస్తూ ఉంటాం. ఇది చాలా కామన్. ఇది మీరు చూసినట్లయితే చాలా మందిలో మనం చూడవచ్చు ఇది. సో ముఖం మీద ఎలాగైతే మొటిమలు వస్తాయో, అది వీపు మీద మొటిమలు వచ్చినట్లయితే ఇది కూడా షుగర్ ఉంది లేదా రాబోతుంది అనడానికి ఇవి సంకేతం. సో ఈ 5 పాయింట్ల ద్వారా, చర్మం మీద ఉండేటటువంటి సైన్స్ ద్వారా షుగర్ ఎక్కువగా ఉందో లేకపోతే వచ్చే అవకాశం ఉందో. అతి ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, బరువు తగ్గడం ద్వారా షుగర్ రివర్స్ అవుతుంది అనడానికి ఇవన్నీ కూడా చర్మం ద్వారా మనం చెప్పగలిగినటువంటి సంకేతాలు. సో
వీటిని ఉన్నప్పుడు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ షుగర్ పూర్తిగా తగ్గించుకోగలరు. మందుల ద్వారా గానీ, ఇంజెక్షన్ల ద్వారా గానీ అవసరం లేకుండా వెయిట్ లాస్ ద్వారా షుగర్ రివర్స్ చేసుకోవచ్చు అనడానికి ఈ చర్మం యొక్క ఇండికేటర్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ సంకేతాలండి. ఇవి